నా పేరు మీరాబి, ఇష్టాపురం. ఇస్మాల్ సర్పంచి నిలబడ్డాడు, దాదాపురా నిలబడ్డాడు. మేమేం చేసినామంటే నిన్న నామినేషన్ వేయడానికి పోయినాం. మా వాళ్ళకి నెంబర్లకి మేమందరం మా ఎమ్మటి వచ్చే వాళ్ళందరికీ మేము పిలుచుకొని సంతోషంగా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నాం. కొద్ది వండుకొని తిన్నాం. 7 అయింది టైం. 7 అయితే అందరు తిని అన్నాలు ఎటోళ్ళు అటు పోయిర్రు. పోయిన తర్వాత ఏమైందంటే మా వాళ్ళు నలుగురే ఉండరు, అన్నం తినడానికి 2-3 వచ్చిర్రు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి మా వాళ్ళు 3 అన్నం పెడుతుంటే దాదాపుడా ఉస్మాను, పులి, వాళ్ళు ఖాస్మాలి వాళ్ళ జాను కొడుకులు వాళ్ళందరూ సారు గొడ్డళ్ళు, పళ్ళ చక్రాలు, బర్సి కర్రలు ఇంకన్నీ తీసుకొచ్చి అసలు మోపు అయితే కట్టెలు తీసుకొచ్చి సారు కర్రలు మా ఇంటి ముంగనే తీసిరు. మేమేం చేసినామంటే ఆ నెంబర్లకి పలకరీటానికి పోయిన ఫంక్షన్ చేసుకున్నాంగా. మీకు భయపెట్టినా మీరు భయపడకాకండి, మేము ఉండము, మీకేం భయం లేదని వాళ్ళ ఇళ్ళ కాడికి మేము పోయినాం సార్ చెప్పటానికి. పోయితే మా వాళ్ళు 3 ఉంటారుగా, వాళ్ళకి ఏం చేసిరు అటు నుంచి వచ్చి దాదాపుడా బ్యాచ్ మా వాళ్ళకి 3కి ఇటు పాటలోకి తోలిరు. వాళ్ళు మేము కూడా పాటలోనే ఉండం. ఆడవాళ్ళని కూడా చూడకుండా మాకు ఎమ్మటి పట్టరు సార్ వాళ్ళు. మేము ఎమ్మటి పడితే మేమేం చేసినాం, ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారుగా కొద్దిగా, వాళ్ళ కాడ మేము కొద్దిగా నిలబడి మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత మేము చూస్తే ఆడపిల్లలని చూడకుండా లేకిగా మాట్లాడటం. దాదాపుడా ప్రెసిడెంట్కి నిలబడుతుండు కదా సార్. ప్రెసిడెంట్ అసమంటి మాటలు నేను ఆడపిల్లలకి మాట్లాడేది. ఆ పిల్ల అయితే ఒకటి, మా పిల్ల అయితే ఒకట. వయసులో ఉంటారు, 18 సంవత్సరాల అమ్మాయి, నీకు కూడా ఉంది, నీ పిల్ల కూడా ఉంది. మేము మా మగళ్ళు పోయి అట్నే అన్నారా? లేకపోతే మేము ఉండం. వాళ్ళ వెమ్మటి నిలబడ్డ నెంబర్లకు కానీ ఓట్లు వేసామని ఊడు మొత్తం తిరిగినాం. మేము అడగటానికి మా అభిమానం ఉండేవాళ్ళకి మేము అడిగినాం. వాళ్ళకి భయపెట్టడం కానీ, తగాద చేయటం కానీ, నెంబర్లకు భయపెట్టడం కానీ మేమేమన్నా చేసినామేమో అడగండి. మీరు అడిగి వాళ్ళ నెంబర్లకి వాళ్ళు ఇంటి మీదకి వచ్చి మీకు ఏమన్నా చేసిరా అని చిన్న పెద్ద కనుక్కొని మీరు ఏం చెప్తారో మాకు చెప్పండి. న్యాయం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాలి. అసలు మేము వాళ్ళ అభిమానం మీదేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అనేక మేము కూడా కాంగ్రెస్ నిలబడ్డాం. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఉండదుగా. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అంటే పడి చేస్తాం మేము. కాదు మేము కాలం మాకు ఓట్లు వద్దు మానుకోండి అని మాకంటే మాకెవరు వచ్చినా అసలు ఈ ఊరికి ఓట్లు లేకుండా పాడుపడి చేయటం అసలు లేకుండా చేయాలా. సర్పంచ్ ఎలక్షన్లకి ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న సమయంలో మాది ఇస్మాయిల్ వర్గం, వాళ్ళది దాదుబుడే వర్గం. మేము ఇస్మాయిల్ వర్గం జనం ఎక్కువ ఉన్నది, 2 కాంగ్రెసే. అయితే ఇస్మాయిల్ వర్గం జనం ఎక్కువ ఉన్నారని వాళ్ళు మా మీద దాడి చేయడానికి వచ్చిర్రు. ఒకరోజు ముందే నెంబర్లకు బెదిరించారంట. వాళ్ళు బెదిరించిన సంగతి మాకు తెలిస్తే మేము పోయి వాళ్ళని మందులేయడానికి పోయినాం. ఏం కాదు, బెదిరించినా ఏం కాదు, మనం ఎక్కువ మంది ఉన్నాం, మనకే ఓట్లు పడతాయి, వేయండి మీరు అని మేము మందులేయడానికి పోయినాం. వాళ్ళు మందులేయడానికి పోయేసరికి వాళ్ళు వచ్చి మా మీద పడ్డారు. మేము అడుపోగానే వాళ్ళకి తెలిసింది మేము పోయినామని. మేము పోగానే వాళ్ళు వచ్చి మా బండ్ల మీద, మా ఇళ్ళ మీద దాడి చేసిర్రు. మా ఆడపిల్లల మీద గలీజ్ మాట్లాడినారు, అది ఇది అని చేసిర్రు. మాకెళ్ళి ఎస్టీ వాళ్ళు ఉన్నారని అసలు మన తమ్ముడు వాళ్ళు మాకెళ్ళి ఉన్నారు, వాళ్ళని బెదిరించి వాళ్ళ బండ్లు, వాళ్ళ టాటా ఏసీలు అవన్నీ పాలగొట్టిరు సార్. వాళ్ళని బీరు సీసాలు అవన్నీ వాళ్ళగొట్టి మళ్ళీ మేమే కొట్టినామని మా మీద మళ్ళీ చెబుతారంట సార్. మాది ఇష్టాపురం. నా పేరు షాహీనా. బాగా గౌరవంగా చేసిరు వాళ్ళు. అసలు ఎట్లా పడితే అట్లా చేసిరు. మా హస్బెండ్ బండి వాళ్ళకి కొట్టిరు, మా అత్తయ్యని చెయ్యి విరగొట్టిరు. బాగా అసలు ప్రతి ఇంటికి వచ్చి ఏం కొడుతుండు ఉస్మాన్ అనే అబ్బాయి. అసలు మా అత్తకి చెయ్యి విరగొట్టిండు. వాళ్ళకి ఎట్లా చేస్తారో మాకు న్యాయం అయితే చేయండి. రాత్రి మేము నామినేషన్ చింతల నుంచి ఇంటికి వచ్చి నన్ను బండి దింపి పోయిన మడిచి మేము వచ్చి ఇంటికి వచ్చి అటు చీకడుకుంటున్నామండి. ఇలా మేము కురుకొచ్చారు. ఏం దూరుకొస్తారని మేము చీకడుకొని బయటకు వెళ్ళాలకే వచ్చినారు. ఈ షేపుగాడు, ఈ పులిగాడు అన్నాడు మొత్తం వచ్చి గేట్ల మీద రాలి సలామాన్ గాడు బయటకు వెళ్ళరా, నీకెందుకు రాజకీయాలు, నువ్వు నడుపుతారా రాజకీయం అంతా, ఈ రకంగా చేస్తాను. మా ఓట్లు మా ఇష్టం సార్, మేము ఎవరికైనా వేసుకుంటాం. అసలు మేము వేయకపోతే మమ్మల్ని ఏం చేస్తారా, ఏమన్నా చేస్తారా? మా ఓట్లు వేయలేదు బెదిరించి దాడి చేసి రౌడీ చేసి ఓట్లు వేయించుకుంటారా ఏంది? మేము వజన ఆడవాళ్ళని ఉరికిచ్చి బాస్తారు. కర్రలు తీసుకొని, రాళ్ళు తీసుకొని, పేదుంటే అది బండ్లు బాగొట్టారు, తలుపులు బాగొట్టారు, టీవీలు బాగొట్టారు. మాకు న్యాయం చేస్తేనే చేయండి, లేక మేము ధర్నా చేస్తాం. దగ్గరుండి నా కొడక మా ఎమ్మటి రాకుండా వాడు ఎమ్మడ పోతావా అని దాదాపుడ దగ్గరుండి కొట్టించిండు. దాదాపుడగాడు వాడు పులిగాడు అంటే వాడి పేరు ఏం పేరు, షెఫిగాడు. వాడొకడు, ఇంకొకడు ఉన్నాడు, వాడు తాగుబోతు పప్పు జాని కొడుకు పేరు ఉస్మాను. వాడైతే అసలు ఇంటి మీదకి వచ్చి మరి ఎట్ట పెడితే అట్ట చేసి ఆగమాగం చేసి బయటికి వెళ్ళండి రే, నా కొడుకుని ఆడికి పంపించరే, మిమ్మల్ని రారే, నా కొడుకులకు రాజకీయం అవసరమా? మా ఎమ్మటి రాకుండా వాళ్ళకి వెళ్ళిపోయారు. నిన్న మేము పోపెడితే ఎందుకు రాలేదే, ఇవాళ పడిపోతుంటానికి ఎందుకు పోయినరు అని ఎట్ట పడితే అట్ట తిట్టి కొట్టి ఇంటిని గొల్లకు చేసి పోయినరు.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.